ఓకే. సో, ఇవాళ నేను ఒక సీక్వెల్ ఇంటర్వ్యూ క్వెషన్ చెప్తాను. సో, ఇది ఇన్‌పుట్‌లో ఈవెంట్ డేట్, ఈవెంట్ స్టేటస్ ఇచ్చారు. సో, ఈ ఇన్‌పుట్ తీసుకొని మనము అవుట్‌పుట్‌లో స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, ఈ ఈవెంట్ స్టేటస్ అనేది ఇలా రావాలి. సో, అలా రావాలి అన్నప్పుడు మనం ఎలా చేయాలి? ఫస్ట్ చూడంగానే మనకి ఏమర్థమవుతది? ఇది గ్రూప్ బై చేయొచ్చు అనని. సో, ఇప్పుడు గ్రూప్ బై చేసి ఈవెంట్ స్టేటస్ కాలమ్‌తో మాక్సిమం తీసుకుంటే ఇట్లా 2 రికార్డ్సే వస్తాయి. కానీ మనకి అవుట్‌పుట్‌లో 3 రికార్డ్స్ రావాలి. సో, మనం బాగా కొంచెం నీట్‌గా చూస్తే, ఎగ్జామిన్ చేస్తే, ఐడెంటిఫై చేస్తే మంత్ వైస్ ఉంటుంది. ఇందులో. సో, ఫస్ట్ 3 రికార్డ్స్ ఏప్రిల్‌లో, నెక్స్ట్ లాస్ట్ అనేది మేలో, తర్వాత జూన్‌లో. సో, మంత్ వైస్ చేయాలి. మంత్ వైస్ చేయాలంటే అప్పుడు గ్రూప్ బైలో మనం ఇంకొక కాలమ్ యాడ్ చేయాలి. ఆ కాలమ్ ఏందంటే మంత్ వైస్ గ్రూప్ చేసేటట్టు చేయాలి. సో, అందుకే మనము ఆ ఈవెంట్ డేట్‌లో ఇయర్, మంత్ తీసుకొని డేట్ ఫార్మాట్ పెట్టామనుకో, అప్పుడు మనము ఇయర్, మంత్ వైసే మనం గ్రూప్ బై చేయొచ్చు. సో, ఆ కాలమ్ యాడ్ చేసేస్తే మనకప్పుడు మంత్ వైస్ కావాల్సిన అవుట్‌పుట్ అనేది వచ్చేస్తుంది. థాంక్ యూ.